నార్కట్పల్లి మండలం చిన్న నారాయణపురం గ్రామంలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఈ మధ్యకాలంలో నిలవడం జరిగింది. సంవత్సరం నిలవడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉండే మోహన్ రెడ్డి, వేముల సత్యాగౌడ్ అనే రైతులు నాకు తెలియపరచడం జరిగింది. ఎందుకంటే అక్కడ దేవుని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను దేవుని సేవ చేస్తుంటూ ఒక 2 నెలల తర్వాత ఈ గోమాతను చదువుకోవాలనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. నేను మోహన్ రెడ్డి అనే రైతు బావి దగ్గర నుంచి అటు పోతుండగా ఈ గోమాత చిన్న దూడ ఇది నాకు ఇస్తే బాగుండు, ఇది ఆదుకుంటా అనే ఉద్దేశంతో నేను నా మధ్యలో అనుకున్న గంట వ్యవధిలోనే ఈ మోహన్ రెడ్డి అనే రైతు నేను ఆవుదలను చదువుకుంటావా సైదాచారని నన్ను అడిగి అసలు నేను కొద్దిసేపు షాక్ అయినా. నన్ను అడుగుతుంది, నేను అనుకున్న మాట నిజమే, నేను అడగటం ఏందని కొద్దిసేపు ఆశ్చర్యపడ్డాను. సాదుకుంటా అనుకున్నాను, తెచ్చినాను, సాదుకోవడం జరుగుతుంది. దీన్ని సాధిన నుండి నాకు మంచిగా అనిపిస్తుంది. దీని పేరు గౌరీ అని పెట్టడం జరిగింది. నేను చదువుకుంటూ నేను పోతుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చింది. నేను ఎప్పుడు దండం పెట్టుకొని బయటికి వెళ్ళినా కానీ గోమాతకి నాకు ఆశీర్వాదం తీసుకొని పోతే నాకు చాలా మేలు జరుగుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు పౌరయుత్వం కూడా నాకు రాని క్రమంలో మా గురువుగారు అనంతాచార్యులు అని మా గురువుగారు నాకు విద్య నేర్పి నాకు చాలా విద్యాబోధన చెప్పేసి నన్ను చాలా గొప్పవాడిని చేశాడు. గోమాత స్ఫూర్తి నాకు చాలా ఆనందం ఉంది. ఈ గోమాతని తలుచుకున్నప్పుడల్లా నాకు మంచి జరుగుతూనే ఉంది. మా ఇంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు, మా పిల్లలు, మా భార్య, మా తమ్ముడు, మా అమ్మ అందరూ సేవ చేస్తాం. అందరూ కూడా చాలా గొప్పగా చదువుకుంటాం. మా చిన్న పిల్లల కంటే, మా బిడ్డ కొడుకు కంటే కూడా మేము చాలా ప్రేమ చూసుకుంటాం. మేము అన్ని అవకాశాలు అన్నీ చూసుకుంటాము. కాబట్టి ఇదే ఈరోజు జన్మదినం. ఈరోజు ఈ 3 సంవత్సరాలు కావటం, ఇది ప్రెగ్నెన్సీ, ఇప్పుడు 6 months ప్రెగ్నెన్సీ. దీని బర్త్డే కూడా వచ్చింది 2021 2022 పుట్టింది. కాబట్టి అది ఈరోజు బర్త్డే చేయడం అనుకున్నాను. బర్త్డే కూడా చాలా గ్రాండ్గా లోకల్లో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాను. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా బర్త్డే చేసుకుంటూ కూడా దీనికి శ్రీమంతం టైప్లో చేసుకుంటూ కూడా అమ్మవారికి నేను అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించాను. పెద్ద ఎత్తున